హాయ్ అండి, నేను వేణి. వెల్కమ్ బ్యాక్ టు వేణి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఈ మెత్తటి దూది లాంటి సాఫ్ట్ ఇడ్లీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వాటికి కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అలాగే ఇడ్లీ రవ్వకి మినపగుండ్లు అనేవి ఎన్ని తీసుకోవాలి, బ్యాటర్ ఏ విధంగా కలుపుకోవాలి అనే విషయం కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇడ్లీ చేయాలి అనుకున్న ముందు రోజు మినపగుండ్లను నానబెట్టుకోవాలి. ముందుగా వాటికి ఇలా గుండు మినపప్పుని తీసుకుంటే ఒదుగు అనేది బాగా వస్తుంది. మినపప్పుని కొలత పెట్టుకొని తీసుకుందాం. నేను ఇక్కడ ఒక బౌల్కి ఫుల్గా తీసుకున్నాను. ఇప్పుడు వీటిని 2 లేదా 3 సార్లు వాటర్ వేసి బాగా క్లీన్ చేయండి. తర్వాత కొన్ని వాటర్ వేసి నానబెట్టాలి. ఇక్కడ వీటిని ఒక 5 గంటల వరకు నానబెడితే సరిపోతుంది. చూడండి, 5 గంటల తర్వాత పప్పు అనేది ఈ విధంగా బాగా నానింది. ఇప్పుడు వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు, అలాగే సగం బౌల్ వరకు వాటర్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. అంతలోపు మనం మినపగుండ్లు కొలత పెట్టుకున్న బౌల్ ఉంది కదా, అదే బౌల్తో 3 కప్పులు వచ్చేంత వరకు ఇడ్లీ రవ్వని తీసుకోండి. ఇడ్లీ రవ్వ అనేది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, సేమ్ ప్రాసెస్. తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఒక 2 సార్లు వీటిని క్లీన్ చేయండి. క్లీన్ చేయడం అంటే పైన ఉన్న వాటర్ని అంతా వంపేసేయండి. ఒక 2 సార్లు వీటిని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ని వేసి ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ రవ్వనంతా నానబెట్టండి. చూడండి, పిండి అనేది చాలా చక్కగా నానింది కదా. ఇప్పుడు ఇలా 2 చేతులతో పిండిని తీసుకొని ఒకసారి బాగా గట్టిగా ప్రెస్ చేయండి. ఇందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి వేయండి. మిగతా రవ్వ ఉంది కదా, వీటిని కూడా ఈ విధంగానే గట్టిగా ప్రెస్ చేసి ఒక ప్లేట్లోకి వేయండి. ఇప్పుడు ఇలా ప్లేట్లో ఉన్న ఇడ్లీ రవ్వ అంతా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. తర్వాత రెడీ చేసుకున్న మినపగుండ్ల పేస్ట్ ఉంది కదా, ఇప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. అవసరమైతే కొన్ని వాటర్ వేయండి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇక్కడ పిండి అనేది కొంచెం గట్టిగానే ఉండాలి. మరీ లూజ్ అయింది అనుకోండి, ఇడ్లీ స్టీమ్ చేసేటప్పుడు కింద ఉన్న వాటర్ అంతా ఇడ్లీ పిండిలోకి వెళ్ళి వాటర్గా వచ్చేస్తుంది. అలాగే ఇడ్లీలు కూడా గట్టిగా అవుతాయి. ఇక్కడ పిండిని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి. ఈ బౌల్కి సరిపోయే ఒక ప్లేట్ని ఇలా ఉంచి ఒక 8 అవర్స్ వరకు వీటిని వదిలేసేయండి. పిండి అనేది మంచిగా పులుస్తుంది. సమ్మర్లో అయితే త్వరగా పులుస్తుంది, అలాగే వింటర్లో అయితే కొంచెం లేట్గా అవుతుంది. చూడండి, ఇక్కడ 8 అవర్స్ తర్వాత పిండి అనేది ఫర్మెంట్ అయింది. మళ్ళీ ఒకసారి ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కావాల్సినంత పిండిని వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా వేయండి. ఇలా వేయడం వల్ల ఇడ్లీలు అనేవి పొంగుతూ మెత్తగా వస్తాయి. ఇక్కడ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు, మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడే వేసాం కాబట్టి సరిపోతుంది. ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉందండి, వాటర్ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసి వేడి చేయండి. అంతలోపు ఇలా ఇడ్లీ ప్లేట్లు కూడా తీసుకొని ఆయిల్ లేకపోతే గీతో ఇలా మొత్తం అప్లై చేయండి. ఇక్కడ ఇడ్లీ పిండి అనేది ఇలా ప్లేట్లోకి వేసేటప్పుడు కొంచెం గ్యాప్ వదిలి వేయండి. ఇక్కడ ఇడ్లీలు అనేవి పొంగుతాయి కాబట్టి కొంచెం గ్యాప్ వదిలి ఇలా వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కింద ప్లేట్లో ఉన్న ఇడ్లీ పిండి అనేది పైన హోల్స్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకోవడం వల్ల స్టీమ్ అనేది పై వరకు వెళ్ళి ఇడ్లీలు అనేది ఆవిరికి బాగా ఉడుకుతాయి. ఇక్కడ వాటర్ కూడా బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని ఇందులోకి పెట్టండి. ఇప్పుడు మూత అనేది టైట్గా పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు బాగా ఉడికిస్తే సరిపోతుంది. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే కింద ఉన్న వాటర్ అంతా పైకి పొంగి ఈ పిండిలోకి కలిసిపోయి ఇడ్లీలు అనేవి గట్టిగా వస్తాయి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇలా చేతి ఫింగర్స్తో ఒకసారి టచ్ చేస్తే అర్థమవుతుంది. ఈ చేతి ఫింగర్స్కి పిండి అనేది టచ్ అవ్వకుండా ఉంటే పర్ఫెక్ట్గా ఉడికినట్లు. వెంటనే ప్లేట్స్ అనేవి తీయకుండా 1 మినిట్ వరకు వదిలేసేయండి. ఇలా ఒక స్పూన్ని వాటర్లో ఉంచి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు తీసేటప్పుడు స్పూన్కి టచ్ అవ్వకుండా నీట్గా వస్తాయి. ఇలా తీసిన ఇడ్లీలన్నీ హాట్ బాక్స్లోకి వేసుకోండి. చూడండి, ఇక్కడ ఇడ్లీ ప్లేట్ కానీ అలాగే స్పూన్ కానీ ఎక్కడే కానీ ఇడ్లీ పిండి అనేది టచ్ అవ్వకుండా నీట్గా వచ్చింది. ఇడ్లీలన్నీ సర్వ్ చేసుకొని నచ్చిన పొడితో కానీ చట్నీతో కానీ తినచ్చు. చూడండి, ఇక్కడ ఇడ్లీలు అనేవి బాగా పొంగాయి, అలాగే దూదిలాగా మెత్తగా స్మూత్గా కూడా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.